అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఇప్పుడే నేను థియేటర్ నుంచి ఇలా మన ఆఫీస్కి వచ్చేసాను థియేటర్లో ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్న మూవీ ఏంటంటే యాత్ర 2 మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్క్రీన్ అయితే చాలా బాగుంది దర్శకత్వం చాలా బాగా వహించారు అండ్ యాత్ర 2 ఏంటి అన్నది నేను స్పెషల్ గా మీకు వివరించిన అవసరం లేదు ఎందుకంటే యాత్ర ఆల్రెడీ మూవీ వచ్చేసింది వైఎస్ జగన్మోహన్ యొక్క ప్రయాణం ఏంటి అని చెప్పి యాత్ర 2 అయితే ఒక మూవీ తీశారు అండ్ యాత్ర ఆల్రెడీ 1 ఉంది ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉంది రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ప్రజలకు ఎంత మంచి చేశారు అన్నది కేవలం ఒక స్క్రీన్ ద్వారా మనం స్పెషల్ గా చూపించిన అవసరం లేదు ఆయన విగ్రహాలు ఆయన చేసిన పనులు అబ్బో అంతా ఇంత కాదు సో ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యాత్ర 1 మూవీ ఏదైతే ఉందో అది ముగిసిపోయింది అండ్ దాని తర్వాత వచ్చిన కంటిన్యూషన్ మూవీ ఏంటి అంటే యాత్ర 2 వైఎస్ జగన్మోహన్ ఏ విధంగా సీఎం అయ్యారు ఎన్ని ఆటంకాల మధ్య ఆయన సీఎం అయ్యారు అని చెప్పి ఇప్పుడు ఈ యాత్ర 2 అయితే తీశారనమాట యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అవుతున్నాయో దీనికి సంబంధించి ఇంకా ఈ మూవీ రిలీజ్ కావద్దు ఎందుకంటే ఎలక్షన్స్ మీద ఏంటి ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని చెప్పి చాలా ఆపడం జరిగింది కానీ అయినా సరే ఎన్నో ఆటంకాల మధ్య అయితే యాత్ర 2 అయితే రిలీజ్ అయిపోయింది మహి వి రాఘవ్ గారు దర్శకత్వంలో ఈ మూవీ అయితే వచ్చింది ఇందులో మెయిన్ లీడ్ గా జీవా అయిన హీరోగా అనమాట అంటే జగన్మోహన్ గారు ఆయన ప్లేస్ లో జీవా ఆయన యాక్ట్ చేశారు అండ్ ఇందులో ముమ్మటి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో పోషించారు సో యాత్ర 2 స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఆ తండ్రి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సీఎం అయ్యారు ఎందుకంటే మెయిన్ పిల్లర్ అనే ఆయన ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఎందుకంటే స్పెషల్ గా ఒక పార్టీ పెట్టడం జరిగింది ఎందుకు స్పెషల్ గా పార్టీ పెట్టారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందులో విచిత్రం ఏంటి అంటే మూవీ అయితే బాగా తీశారు కానీ ప్రతి పేరుకి ఏబిఎన్ కి ఎంబిఎన్ కేబిఎన్ అని చెప్పి టీవీ5 కి టీవీ55 అని చెప్పి అండ్ కాంగ్రెస్ పేరేమో ప్రోగ్రెస్ పార్టీ అనమాట అందులో సో మెయిన్ గా అందరి పేర్లు అయితే అన్ని సేమ్ గానే ఉన్నాయి కానీ కొన్ని పేర్లను మాత్రం కొంచెం మ్యానిపులేటెడ్ గా అంటే చేంజ్ చేసి పెట్టారు డైరెక్ట్ గా మీరు ఇది అని చెప్పలేరు కాబట్టి అందులో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట సో తండ్రి గారు చనిపోయిన తర్వాత మూవీ ప్రస్థానానికి వస్తే ఎందుకంటే మనమైతే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏంటి అని మాత్రం మనమైతే కనుక్కొని రాలేం కాబట్టి మూవీలో ఏం జరిగింది అన్నది మాత్రం నేను ముచ్చటించగలను మీతో సో ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు మూవీ దర్శకత్వం మాత్రం చాలా బాగుంది అండ్ ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే వైఎస్ షర్మిల గారు ఎక్కడా కనిపించలేదు అసలు షర్మిల గారు వాళ్ళ కూతురా లేదా ఎంతమంది పిల్లలు అన్నది మాత్రం సినిమా చూసి నేను ఇప్పుడే చూస్తున్నారు ఆ సినిమా నాకు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో తెలీదు జగన్మోహన్ గారు ఎవరో తెలీదు వీళ్ళెవరూ తెలియదు వాళ్ళ కుటుంబం గురించి నాకు అసలు తెలీదు నేను కొత్తగా చూస్తున్నాను అని అంటే ఆయనకి కేవలం ఒకే ఒక కొడుకేమో అని అనుకుంటారు ఇక జగన్మోహన్ ఒక్కడు కొడుకు వాళ్ళ భార్య భారతి వాళ్ళ అమ్మ ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు తర్వాత ఆయన సీఎం అయ్యాడు అని మాత్రమే అర్థమైంది ఆయనకు ఒక కూతురు ఉంది ఆమె పేరు షర్మిల అని చెప్పి ఎక్కడ ప్రస్తావనే లేదు ఆమె అసలు ఉన్న ఊసు మాత్రం ఎక్కడ చూపించనే లేదు సో ఆమె ఉందా లేకపోతే ఈ మధ్య అసలు చాలా ట్రోలింగ్ అయిన విషయం ఏంటి అంటే షర్మిల గారు మా అక్క కాదు అంటే మా సిస్టర్ కాదు అని చెప్పడం జరిగింది సో ఈ యొక్క టైంలోనా లేకపోతే రాజకీయాల్లో ఇప్పుడు దాన్ని రాజకీయంగా చూడొద్దు అని చెప్తున్నారు కానీ ఆల్మోస్ట్ చాలా పేర్లు దాన్ని కొంచెం సిమిలర్ గానే చూపించడం జరిగింది ఇక మన స్టోరీ కల్లా ఇక్కడ మనకి షర్మిల గారు ఎక్కడా కనిపించలేదు అసలు మూవీ మొత్తం మీద ఆమె అసలు లేనే లేదు ఆయన యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉంది మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఏ విధంగా అయ్యారు సో తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఎన్నో ప్రాణాలు కోల్పోయారు ఎంతమందో గుండెపోటు వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయ్యో ఆయన లేడే అని చెప్పి ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ తరపున నేనున్నాను అన్న బాధ్యతగా ఆయన ఓదార్పు యాత్ర అనేది చేశారు సో ఆయన ఓదార్పు యాత్ర కంటిన్యూషన్ ప్రాసెస్ లోనే అప్పుడు ఏదైతే ఇక్కడ మూవీకి సంబంధించి చెప్పుకుంటే ప్రోగ్రెస్ పార్టీ అనమాట సో ప్రోగ్రెస్ పార్టీకి సంబంధించి ఇందులో మెయిన్ ఎవరు అంటే సోనియమ్మ ఆ టైంలో ఈ మూవీకి మొత్తానికి సంబంధించి సోనియమ్మని అయితే కొంచెం నెగిటివ్ చేసినట్లుగానే కనిపిస్తోంది అండ్ సోనియా గాంధీ అండ్ చంద్రబాబు గారు సో మొత్తానికి తెలుగుదేశం పార్టీని అయితే తెలుగు నాయుడు అని పెట్టారు కాంగ్రెస్ పార్టీనేమో ప్రోగ్రెస్ పార్టీ అని పెట్టారు
సో ఈ పార్టీస్ కి సంబంధించి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కంటిన్యూషన్ ప్రాసెస్ అంటే ఇక ఓదార్పు యాత్ర అనేది మొదలు పెడుతున్నారు అనమాట. నార్మల్ గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు అని అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి సైడ్ వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఓదార్పు యాత్ర చేయొద్దు అని చెప్పి సోనియమ్మ చెప్తాది అనమాట. సో అట్లా సోనియమ్మ చెప్పేసరికి లేదు, నా తండ్రి మాట మీద నిలబడ్డాడు అంటే నేను ఖచ్చితంగా అదే మాట మీద నేను కూడా ఉండాలి, ఎందుకంటే ఆయన వారసుని, రాజకీయాలకు మాత్రమే కాదు ఆయనకు కూడా నేను వారసుని అని చెప్పి ఓదార్పు యాత్ర కంటిన్యూషన్ చేశారనమాట. సో ఓదార్పు యాత్రని ఆపాలి అని చెప్పి హైకమాండ్ దగ్గరికి వెళ్ళి సోనియమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను చేస్తున్నాను, మీరు నా తండ్రి దగ్గరకు వచ్చి ఇలా ఏం జరిగింది ఏంటి అని మాట్లాడారు, కానీ నేను కూడా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను కూడా వాళ్ళ సమస్యలు ఏంటి, చనిపోయిన వాళ్ళకి నేనున్నాను అన్న ధైర్యాన్ని భరోసాని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తున్నాను అని చెప్పడం. ఆ టైంలో సోనియమ్మ ఒక విలన్ లాగా ఏం జరిగింది ఇక్కడ, ఖచ్చితంగా మీరు చెయ్యొద్దు, ఓదార్పు యాత్ర చేస్తే ఖచ్చితంగా గట్టి పరిణామాలు ఉంటాయి అని చెప్పి చాలా లుక్ లో చూపించారు. సో అందులో కొంచెం నెగిటివ్ అనేది ఆమె మీద రావచ్చు, బట్ ఏం జరిగింది అన్నది మాత్రం మనమైతే ఎదురుగా కూర్చొని చూడలేం కాబట్టి సో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా మనకు తెలీదు. కానీ ఈ విధంగా మీరు చేయొద్దు, ఖచ్చితంగా ఖండిస్తున్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక డైలాగ్ అనేది వేశారనమాట, తలా తోక లేని పార్టీని ఇప్పుడు ఆయన నిర్మిస్తే ఎలా ఉంటుంది అంటే పెద్ద చేయి చూసుకొని మాత్రమే మనం ఇప్పటి వరకు బ్రతుకుతున్నాము అని చెప్పి, పెద్ద చేయి అంటే సోనియమ్మ వాళ్ళందరూ హైకమాండ్ ని చూసుకొని మన అన్ని రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి, నువ్వు ఇట్లా గట్టి నిర్ణయం తీసుకుంటే ఎలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో పడుతుంది అనమాట. అలా పడితే ఇక పెద్దవాళ్ళని చూసుకొని నా తండ్రి మాట నేను ఎలా జవదాటను అని చెప్పి ఖచ్చితంగా ఒక పార్టీ అయితే పెట్టారనమాట వైఎస్ఆర్సీపీ. సో ఆ పార్టీ పెట్టి తర్వాత యాత్ర అనేది మొదలు పెట్టడం, ఆ యాత్రలో 1% మొత్తం ఎలక్షన్స్ కి సంబంధించి యాత్ర అనేది కొనసాగించారనమాట. ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, అసలు జీవ గారి యాక్టింగ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇక వైఎస్ జగన్ రెడ్డి గారు వచ్చి తీసినట్టుగానే ఉందన్నమాట. ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో అంటే వచ్చిన ప్రజల మీద చేతులు పెట్టడం కానీ, లేకపోతే ఆయన ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పి ఇలా మాట్లాడడము. సో ఆయన యాక్టింగ్ ఎలా ఉందంటే ఇక అచ్చం ఇక జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నట్టుగానే అనిపించింది స్క్రీన్ మీద అయితే. సో ఆ యాత్రలో మొత్తం భాగంగా మొత్తానికి ఎలక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో మొత్తానికి జీవ గారి యాక్టింగ్ ఎలా ఉంది అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీసారేమో ఈ సినిమాని అన్న ఫీల్ వచ్చింది అనమాట. యాక్చువల్గా ఆయన ఫేస్ కట్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ కానీ కొంచెం డిట్టో కొంచెం సేమ్ అటు ఇటుగా ఉంటారు కాబట్టి. ఇంకా యాక్షన్ విషయానికి వస్తే జీవ గారు చాలా బాగా చేశారు. ఇక మమ్ముట్టి గారి గురించి చెప్పాలి అంటే యాత్ర మూవీ మళ్ళీ మనం చూడాల్సిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో తండ్రి కొడుకులు ఇద్దరు ఇట్లా కనిపించారనమాట. సో మొత్తానికి ఏం జరిగింది అని అంటే ఆయన యాక్షన్ ద్వారా ప్రజల దగ్గరకు వెళ్ళడము, వాళ్ళ చేతులు ఇట్లా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇట్లా ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు, లేకపోతే ఒక ముద్దు పెట్టుకోవడము, చిన్నపిల్లలకి కొన్ని సీన్లు ఎక్కడైతే హైలైట్ అయిపోయాయో ఆ సీన్స్ ని మళ్ళీ వాళ్ళు అక్కడ చూపించారనమాట. సో అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి అని ఈ యాత్రలోనే మొత్తానికి సగం వరకు యాత్ర అని ఏదైతే పెట్టారో ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు ఇలా అంటే సోనియా గాంధీ గారు వచ్చారు, నన్ను ఇట్లా యాత్రని ఆపేయమని చెప్తున్నారు, ఏం చెయ్యను నేను అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు వద్దయ్యా మీరేం ఆపకండి, మేమున్నాం మీ వెనక అని చెప్పి ఒక డైలాగ్ అయితే వచ్చిందనమాట. ఒక కళ్ళు లేని వ్యక్తి అక్కడ మేమున్నాం మీకు, మీరేం బాధపడకండి అని చెప్పి ఒక చిన్న సీన్ అయితే ఉందనమాట. సో ఆయన మీరు నాయకుడిగా మాలోకి రావాలి అన్న గలం ఆయనకు వినిపించడంతో ఇక డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడము, ఆ యాత్రలో మొత్తం ప్రజల దగ్గరకు వెళ్ళడము. సో మనందరికీ తెలిసిన విషయమే ఎంతలా అది అందరినీ ఉద్రిక్తపరిచింది, లేకపోతే అందరినీ ఏ విధంగా ఎఫెక్ట్ చేసింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో యాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ ఇక చంద్రబాబు గారు అందులో చంద్రబాబు గారు అనే పెట్టారు పేరు కూడా, అంటే నేమ్స్ అయితే సేమ్ ఉన్నాయి, న్యాచురల్ గా సేమ్ ఉన్నాయి, కానీ ఓన్లీ పార్టీ పేర్లు మాత్రం డిఫరెంట్ గా పెట్టారు. సో ఇక చంద్రబాబు గారేమో ఒక పక్క ప్రచారం వాళ్ళ పార్టీ ప్రచారం జరుగుతుంది, అండ్ ఇటువైపు వీళ్ళ పార్టీ, రెండు పార్టీల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఎవరు పోటీ చేయలేదు అన్నది మాత్రం చూపించారు. ఎందుకంటే అంటే ఉన్న వాళ్ళందరూ జగన్ సైడ్ వచ్చేసరికి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రోగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు అన్న విషయాన్ని కూడా చూపించారు. సో మొత్తానికి భూస్థాపితమైంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అన్నది మాత్రం అక్కడ
కొంచెం చూపించారనమాట. అండ్ ఇక్కడ చంద్రబాబు గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కాంబినేషన్ లో ఎలక్షన్స్ జరగడము 1% తో చంద్రబాబు గారు గెలిచారు. ఎందుకు అని అంటే కేవలం రుణమాఫీ అన్న పద్ధతిని మాత్రం చెప్పడం ద్వారా జరిగింది. అండ్ నేను రుణమాఫీ ఇస్తాను రైతులకు అని చెప్పిన పదం ద్వారా చంద్రబాబు గారు గెలిచారు అన్నది మాత్రం చూపించారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కూడా ఇవ్వండి అని చెప్పి కార్యకర్తలు అంటే నేను ఇవ్వను అని చెప్పి వాళ్ళ నాన్నను గుర్తు చేసుకున్నారు. వాళ్ళ నాన్న ఏంటంటే చిన్న డైరీ మెయింటైన్ చేసేవారట. సో ఆ డైరీ కొంచెం సైడ్ కి కూడా కాలిపోయినట్టు చూపించారు. మేబీ సో ఆయన చనిపోయినప్పుడు హెలికాప్టర్ దగ్గర మేబీ ఆ డైరీ వాళ్ళకి దొరకడము, ఆ డైరీ ఏంటి అంటే చూపించారు సైడ్ పేపర్స్ కూడా కాలిపోయి ఉన్నాయి. సో ఇటు సైడ్ ఉంటుంది అనమాట, పేదలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ జవదాటకూడదు ఆర్ ఎల్స్ మర్చిపోకూడదు అని చెప్పి అక్కడ రాయడం జరిగింది. అది ఆయనకి రివైన్ అవుతుంది. సో రుణమాఫీ నేను ఇస్తున్నాను అని మాట చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా నేను చెయ్యాలి, అందుకని నేను చెప్పను అని చెప్పి కార్యకర్తలతో చెప్పడం జరిగింది. కేవలం ఈ ఒక్క మాట వల్లనే ఆయన ఓడిపోయారు, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చారు, అందుకే చంద్రబాబు గారు గెలిచారు అన్నట్లుగా కూడా చూపించారు. అండ్ అసెంబ్లీలో కూడా వాళ్ళు వాకౌట్ చేయడము, కొన్ని సన్నివేశాలు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ కట్ గా చూపించారు. మీరు వాకౌట్ చేస్తున్నారు, జగన్మోహన్ గారు వాకౌట్ చేస్తున్నారు అంటే భయపడి వెళ్ళిపోతున్నారు అన్నట్లు కొన్ని అసెంబ్లీ సీన్స్ కూడా చూపించడం జరిగింది. అండ్ తర్వాత ఇక ఎలక్షన్స్ టు ఎలక్షన్ బిట్వీన్ చంద్రబాబు గారు ఏం చేశారు అన్నది మాత్రం చూపించలేదు. అంటే అసలు ఏం చేశారు, నిజంగానే ఈ పథకాలు అన్నవి రుజువయ్యాయా, ఇంకా ఏమేం పథకాలు చేశారు, లేదా వాళ్ళు ఏదైనా పథకాలు చెయ్యనప్పుడు వీళ్ళు ఏ విధంగా అంటే రెస్పాండ్ అయ్యారు, మీరు నిజంగానే చేశారా లేదా, ఖచ్చితంగా దీన్ని అంటే వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం కదా, సో ప్రతిపక్షం నుంచి ఖచ్చితంగా మీరు రుణమాఫీ ఇస్తా అన్నారు ఎలక్షన్ లో, ఇప్పుడు ఇయ్యలేదు ఏంటి అని చెప్పి మాటలు కానీ ఏం చూపించలేదు. ఎలక్షన్స్ వచ్చాయి, వీళ్ళు ఓడిపోయారు, వెంటనే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. సో అదేంటి 2019 లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, 2014 నుంచి 19 కి వెంటనే ఎలక్షన్స్ వచ్చేసినాయి. బిట్వీన్ ఏం జరిగింది, ఎందుకు అంటే చంద్రబాబు గారి పరిపాలన కాబట్టి అందులో ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య కొట్లాటేంది, సో ఇందులో ఎవరు నెగ్గారు ఎవరు ఓడిపోయారన్న మాత్రం అసలు స్క్రీన్ కి చూపించలేదు. ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చాయి, జగన్ గారు ఓడిపోయారు, నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి, ఇందులో ఏం జరిగింది. మళ్ళీ 2019 లో మళ్ళీ యాత్ర జరిపించారు. ఆ యాత్ర సీన్స్ అప్పుడు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు అని చెప్పి మళ్ళీ 2019 లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ చూపించారు. ఈ బిట్వీన్ లో ఏం జరిగింది 2019 లో అంటే ఆయన్ని ముందే ఎలక్షన్స్ వచ్చే ముందే జైలుకు పంపించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు గారు అంటారనమాట, ఇప్పుడు ఆయన మళ్ళీ గెలవబోయే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి కార్యకర్తలు అంటే లేదు, ఆయన గెలిచే ప్రసక్తి లేదు, నాకు 40 ఏళ్ళ అనుభవజ్ఞుని నేను, సో ఖచ్చితంగా అవినీతి మీద కొడదాము, సో ఆయన చేసిన అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టండి, ఖచ్చితంగా ప్రజలలో ఆయన నెగిటివ్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ చంద్రబాబు గారిని చూపించారు. మొత్తానికి ఇక్కడ ఆయన జైలుకు వెళ్ళడము, వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసుకోవడం జరిగింది. సో అక్కడ ఒక డైలాగ్ అంటాడు, ఏంటి అంటే నాకు మా నాన్న ఇచ్చిన ఇల్లు మా ఊళ్ళో ఉంది, నేను అక్కడ బ్రతికిస్తాను అని చెప్పి చెప్తాడనమాట. సో ఇక్కడ ముందు 2014 లో గెలిచినప్పుడు ఒక డైలాగ్ ఉందండి, చాలా బాగుంది. ఏంటి అంటే ఆయన గెలవగానే ఓడిపోయి ఇంట్లో పడుకొని ఉంటాడు. సో భారతి అంటది వాళ్ళ వైఫ్, జగన్ వాళ్ళ వైఫ్ అంటది, మీరు ఇప్పుడు ఇట్లా ఓడిపోయారు కదా, ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు అని అంటే, లేదు మీతో పాటు ఒక 2 గంటలు నేను ఇక్కడ ఉండొచ్చు, మీతో పాటు నేను రోజు టైం స్పెండ్ చేయొచ్చు అని అంటే, ఒక 2 గంటల ముందే లేచి జగన్ గారు పోయి రాస్తా ఉంటాడు అనమాట. ఏం రాస్తున్నాడు ఏంటి అని తెలియదు కానీ జగన్ గారు కూర్చొని రాసుకుంటూ ఉంటాడు. సో భారతి వచ్చి ఏంటంటే 2 గంటలు మాతో ఉంటా అని చెప్పారు, మరి 2 గంటలు ఇక్కడ ముందే లేచున్నారు ఏంటి అంటే, ఆయన ఒక డైలాగ్ అన్నాడు, ఏంటి అంటే గెలిచిన వాళ్ళు నిద్రపోవచ్చు కానీ గెలవాలి అనుకున్న వాళ్ళు నిద్రపోకూడదు అని. సో ఇక్కడ ఈ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ ఏంటి అంటే చంద్రబాబు గారు అక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో 2 గంటల ముందే వచ్చి కూర్చుంటాడు. సో ఇక్కడ ఆయన ఏమంటాడు అంటే ఓడిపోయిన వాళ్ళు నిద్రపోవచ్చేమో కానీ నేను గెలిచిన అన్న థాట్ తో నేను నిద్రపోయాను అంటే, ఓడిపోయిన వాడు 2 గంటల ముందే లేచి ఆయన పోరాడుతూ ఉంటాడు, మనమేమి ఇక్కడ నిద్రపోయి ఉంటాము, మనం కూడా నిల్చొని అంటే నిద్ర లేచి మేల్కొనే ఉండాలి అన్న థాట్ తో ఇక్కడ చంద్రబాబు గారు సీన్ చూపించారు. రెండింటికి మనం ఏది చేసినా సరే, ఓడిపోయినా గెలిచినా సరే మేల్కొనే ఉండాలి, ఎందుకంటే పక్క వాళ్ళు మన మీద వాళ్ళ పోరాటాలు అనేవి చేస్తారు కాబట్టి గెలిచినా సరే ఓడిపోయినా సరే నీ యొక్క మేల్కొలుపు అనేది అంతే ఉండాలి. అండ్ వీళ్ళిద్దరు మూవీ కాంబినేషన్ లో మొత్తానికి 2019 ఎలక్షన్ లో మాత్రం ఇక జగన్ గారి పతంగి
ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎగిరిందనమాట. సో అట్లా ఆయన యొక్క ప్రమాణ స్వీకారంతో మూవీ అయితే ఎండ్ చేశారు. సో మొత్తానికి మూవీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లే అనుకుంటున్నాను. సో నాకైతే విలన్ ఎవరు అన్నది నాకు ఒకళ్ళు అయితే అర్థమయ్యారు. మీకెవరు అర్థమయ్యారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మూవీలో మొత్తానికి విలన్ ఎవరు అన్నది మూవీకి వెళ్ళి చూసి కామెంట్ సెక్షన్ లో మళ్ళీ వీడియో దగ్గరకు వచ్చి కామెంట్ చేసి వీడియో అంటే విలన్ ఎవరో చెప్పండి. అంటే నేను చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.